అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం తమ ప్రణాళికల్లో భాగంగా పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సైతం అమ్మకాన్ని పెట్టబోతుందనే అంశంపై గత కొన్ని సంవత్సరాలుగా కార్మికులు నిరసనలు, పోరాటాలు సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ నాయకులు మాత్రం సమయానుకూలంగా మద్దతు ఇస్తూ ప్రైవేటీకరణ కానివ్వబోమని ఇప్పటికీ మాటలు చెప్తూనే ఉన్నారు. అయితే ఆ దిశగా కేంద్రం వద్ద ఎటువంటి చర్చలు, అటు ఏపీ ప్రభుత్వం కానీ, రాజకీయ నాయకులు కానీ అడుగులు వేసినట్టు ఇప్పటివరకు అయితే కనపడదు. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పుడూ లేని విధంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటుందని పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. కొన్ని రోజుల ముందు ఢిల్లీలో పరిశ్రమ వర్గాలు, సంబంధిత కేంద్ర అధికారులు చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. అయితే స్టీల్ ప్లాంట్ సమస్యకు పరిష్కారం మాత్రం చూపలేదు. ఎప్పటి నుంచో సొంత ఐరన్ ఓర్ గనులను కేటాయించాలని అడుగుతున్నా పట్టించుకోని సంగతి తెలిసిందే. తాజాగా సరిపడా బొగ్గు నిల్వలు లేని కారణంగా వేల కోట్ల సామగ్రి ఉన్నప్పటికీ దాదాపు ఉత్పత్తి ఆగిపోయిన పరిస్థితి స్టీల్ ప్లాంట్లో ఏర్పడింది. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న ఉత్పత్తితో సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలోకి స్టీల్ ప్లాంట్ నెట్టవేయబడింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారితే అయినా స్టీల్ ప్లాంట్కి మంచి రోజులు వస్తాయని భావించినప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకపోగా స్టీల్ ప్లాంట్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ను అప్పుల్లోకి నెట్టి అతి తక్కువ ధరకు కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు అనుమానాలు ఎప్పటినుంచో ఉన్నాయి. పాత బకాయిలను పక్కకు పెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్కు బొగ్గు, ఐరన్ ఓర్ కొనుగోలుకు, ఇతర అవసరాలకు తక్షణమే కేంద్రం ఆర్థిక సహాయం చేయాలి. ఆ దిశగా కార్మిక సంఘాలు, అధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్కి మద్దతుగా రాజీనామా చేసిన ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు, కార్మిక సంఘాలకు మద్దతుగా నిలిచి అప్పట్లో పోరాటం చేసిన ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడు రాజీనామాలకు సిద్ధమవుతారో లేదో తెలియదు కానీ కనీసం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారితో చర్చించి ముందుగా ఆర్థికంగా స్టీల్ ప్లాంట్ను ఆదుకొని తదుపరి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని ఆశిద్దాం.